శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇక రెండవ నెంబర్ వారి గురించి చెప్పుకుందాం. 2026వ సంవత్సరంలో రెండవ నెంబర్ వారు అంటే రెండవ నెంబర్ జన్మ తేదీగా కలిగిన వారు కానీ 11వ తేదీ 20వ తేదీ 29వ తేదీ ఈ తేదీలలో జన్మించిన వారు కానీ రెండవ నెంబర్ లక్కీ నెంబర్ గా కలిగిన వారు అవుతారు. రెండవ నెంబర్ అనగానే మన అందరికీ తెలుసు చంద్రుడు అధిపతి. చంద్రుని యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ రెండవ నెంబరు ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనస్సు మీద బాగా పనిచేస్తుంది. చంద్రమా మనసో జాతః మనకి తెలుసు ఈ సూక్తి. చంద్రుడు మనస్సుకి కారకుడు, అలాగే తల్లిగారికి కారకుడు, మాతృమూర్తికి కారకుడు. ఎక్కువగా అమ్మచాటు బిడ్డలు అనేటటువంటి పేరు తెచ్చుకుంటారు. తల్లి మాట జవదాటరు. అలాగే మాతృమూర్తి గారు ఏమి కోరినా ఆ పని సఫలీకృతం చేయడంలో ముందుంటారు. మానసికమైనటువంటి చంచలత్వం కొంచెం ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చక్కటి మనస్సు ఉంటుంది, క్షమించగలిగే హృదయం ఉంటుంది. అలాగే హాస్యరసం ఎక్కువగా వీళ్ళు పాటిస్తారు, అనుసరిస్తారు. ముత్యం ఈ రత్నము ఎక్కువగా ఆధిపత్యం వహిస్తుంది. తెల్లని వస్త్రాలు ఉంటాయి. భోజనశాలలు, రెస్టారెంట్లు, అలాగే విశ్రాంతి భవనాలు, లలిత కళలు, బియ్యము, కొబ్బరి, చల్లటి పానీయాలు, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అన్నమాట. కూల్ డ్రింక్స్, మంచినీళ్లు, నదీ ప్రవాహాలు, ఒడ్డు, ఇవన్నీ కూడా ఈ చంద్రుడి యొక్క కారకత్వాలని చెప్పాలి. మనస్సు, ఆలోచనలు, అలాగే ఆరోగ్యము, వీటన్నిటితో పాటు విశాల హృదయము, చల్లని మనస్సు అని చెప్పుకుంటాం. చల్లని తల్లి అని చెప్పుకుంటూ ఉంటాం స్త్రీలనైతే. అంటే ఒక విశాలమైన భావాలు ఉంటూ ఎంత తప్పు చేసిన వాళ్ళనైనా క్షమించగలిగేటటువంటి హృదయం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఈ రెండవ తేదీన జన్మించిన వారికి. అలాగే 11, 20, 29లలో జన్మించిన వారికి కూడా ఈ లక్షణాలన్నీ ఉంటాయి. మరి ఈ 11వ తేదీని ఏం చెప్తాం మనం అంటే అవడానికి 1+1 2గా చెప్తాము. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి నంబరు, మాస్టర్ నంబర్ అన్నమాట. ఇది 22ని సుప్రీం నంబర్ అంటారు, 11ని మాస్టర్ నంబర్ అంటారు. అలాగే 2 1లు కలుస్తున్నాయి చూడండి, ఇంకా దీన్ని కలపకూడదు అనమాట. 1 1 1+1 అన ఇక్కడ న్యూమరాలజీకి కలపకూడదు. కానీ 11వ తేదీన పుట్టిన వారు ఈ 2కి చిహ్నమే అవుతారు. కొంచెం పొట్టిగా ఉండేటటువంటి అవకాశం ఉంది, బొద్దుగా ఉండేటటువంటి అవకాశం ఉంది, చూపర్లని చాలా ఆకర్షించేటటువంటి రూపం ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంటుంది, మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఇక 20వ నెంబర్ అయితే 20వ తేదీన జన్మించిన వారు పూర్తిగా చంద్రగ్రహ జాతకులనే చెప్పాలి. ఇంకా ఇక్కడ 11 అంటే 1 1 కాబట్టి కొద్దిగా రవి గారి లక్షణాలు కూడా కలుస్తాయి. గాని ఇక్కడ 2న గాని 20న గాని జన్మించిన వారు పూర్తిగా చంద్రుడి యొక్క లక్షణాలనే పుణికిపుచ్చుకుంటారు. కొన్నాళ్ళు చాలా ఆనందంగా ఉండడం, కొన్నాళ్ళు ఆనందం తక్కువైపోవడం, కొన్నాళ్ళు ధనము బాగా సంపాదించడం, కొన్నాళ్ళు కామ్గా కూర్చోవడం. అంటే వృద్ధి క్షయాలు ఎక్కువగా ఉంటాయి చంద్రగ్రహ జాతకులకి. అయితే అందమైన ఇల్లు ఉంటుంది, చాలా మంది స్నేహితులు ఉంటారు, ఎవరిని కూడా వీళ్ళు నొప్పించేటటువంటి స్వభావం ఉండదు, అంత చక్కగా ప్రతి వారితోనూ కలిసిపోయి ఉంటారు. ఇక 29వ తారీఖున జన్మించిన వారు ఇక్కడ చూడండి 2+9. ఇక 11 వచ్చేటప్పటికి కలపం అన్నమాట. అది చాలా సూపర్ నెంబర్ కాబట్టి ఇంకా కలపక్కర్లేదు. అయితే 29న జన్మించే వారికి 2వ నెంబరు చంద్రుణ్ణి సూచిస్తూ ఉండగా 9వ నెంబరు కుజుడిని సూచిస్తూ ఉంటుంది. ఈ చంద్రుడికి కుజుడికి చాలా అద్భుతమైన మిత్రత్వం ఉంటూ ఉన్న కారణం చేత వ్యాపారాలలో వీరు బాగా రాణిస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వ్యాపారాలు బాగా ఉన్నతమైన స్థితిలో జరుగుతూ ఉంటాయి. చాలా ఉత్సాహంగా ఉంటారు, ఎక్కువగా అగ్రెసివ్గా ఉంటారు. దానికి తోడు కొంచెం కోపం కూడా ఉంటుంది. అలాగే దైవభక్తి బాగా ఎక్కువగా ఉంటుంది, డెడికేట్ అయిపోతారు, అంకిత భావంతో ఉంటారు, దైవభక్తి చాలా బాగుంటుంది. మరి ఈ నంబర్లో పుట్టిన వారికి 2, 11, 20, 29 ఈ తేదీలలో జన్మించిన వారికి 2026వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అంటే రవి గారి యొక్క స్థితి సంచారము చాలా అద్భుతంగా ఉంటుంది. మిత్రగ్రహం అయినటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇద్దరు మిత్రగ్రహాలు కాబట్టి. అలాగే ఈ తేదీలలో జన్మించిన వారికి 2026వ సంవత్సరం
చాలా అత్యద్భుతంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పగలంతా శ్రమించి అలసిపోయి ఉద్యోగ జీవితంలో లేదా వ్యాపార జీవితంలో లేదా చేతి వృత్తులు ఏ విధమైనటువంటి విషయమైనా సరే జీవనాధార విషయంలో పగలంతా శ్రమించి సాయంత్రం అయ్యేటప్పటికి ఇళ్లకు చేరుకుని ఇక అలసిపోయి ఇంతో అంతో తినేసి పడుకుంటారు. చాలా మంది ఈ రకమైనటువంటి నిత్య జీవితంతో ఉంటారు. మరి రాత్రి అవ్వగానే నిద్రపోగానే ఈ అలసటంతా ఏ విధంగా పోతోంది అది ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే, రాత్రిపూట చంద్రుడు ఉదయించి రాత్రంతా చంద్రకాంతుల్ని వెదజల్లుతూ ఉదయం తిరిగి సూర్యాస్తమయం అయ్యేటప్పటికి చంద్రుడు వెళ్ళిపోతాడు. ఈ చల్లని వెన్నెల కాంతి గాని చంద్రుడి నుంచి స్రవించేటటువంటి సోమరసం భూమి మీద వ్యాపించడం వల్ల గాని ఈ చెట్లన్నీ కూడా ఈ సోమరసాన్ని పీల్చుకోవడం వల్ల గాని మళ్ళీ తిరిగి పునరుజ్జీవితులు అవుతున్నారు. అప్పటి వరకు అలిసిపోయి ఉన్నవారు ఒక్కసారిగా చల్లదనం చంద్రుని యొక్క ఆ చంద్రకాంతి వెన్నెలల చల్లదనం తగలగానే తిరిగి మళ్ళీ ఊపిరి పోసుకుంటున్నారు. ఈ చంద్రగ్రహ జాతకులు కూడా అలాగే ఉంటారు. ఈ సంవత్సరం 2026లో ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందండి అంటే అద్భుతంగా ఉంటుంది. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది అనేంత గొప్పగా రిలాక్స్ అయిపోయి ఉంటారు అన్నమాట. చాలా చాలా ఆనందం కలిగించేటటువంటి కాలము. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో మీకు చాలా చక్కటి ఉన్నత స్థితి ఉంటుంది. మీ మాతృమూర్తి గారితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. మరి చంద్రుడు బలహీనంగా ఉన్న వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయండి అంటే, మనస్సు సరిగ్గా స్థిరంగా లేని విధంగా ఉంటుంది. చంద్రగ్రహం బాగుంటే బ్రహ్మాండంగా ఉంటారు, అది లేకపోతే అస్థిమితంతో ఉంటారు, అస్థిరత్వంతో ఉంటారు. కాబట్టి యోగా చేసి ఈ లోటుని పూడ్చుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం.